అక్కడ ఏదో మున్సిపాలిటీ గెలుచుకున్నారు కదా, అట్లాంటిది. ఉమ్. అంతకు మించి ఆవిడ వల్ల పెద్ద ప్రయోజనం ఉంటుంది, పెద్ద నష్టం ఉంటుందని నేను అనుకోను. అంటే షర్మిల అప్పట్లో ఎంత కాదనుకున్నా ఒక ఆంధ్ర నాయకురాలుగానే చూశారు ఆమెని అనేది, కానీ కవిత విషయంలో అలా ఉండదు కదా. నేను ఆమె అట్లా అంటలేదు, తెలంగాణ తెలంగాణ ఇష్యూ అంటలేదు. షర్మిల ఆంధ్రప్రదేశ్ లో పోటీ చేసింది కదా కాంగ్రెస్ పార్టీ తరఫున. అవును, అదే కడపలో అంటున్నాను. గెలిపిన ఆపగలిగిందా? ఉమ్. సునీతను అక్కడ పార్టీ పెట్టి తెలంగాణలో పార్టీ పెట్టి ఆమె ఏం చేయలేకపోయారు. తెలంగాణను వదిలేసేయండి, నేను అంటోంది ఆంధ్రాలో సెంటిమెంట్ కి అయితే వచ్చింది కదా సొంత అన్న మీదన. ఓడించడం పార్టీ లేదు కదా ఆవిడకి. 2% ఓట్లు ఎంత ముందు కాంగ్రెస్ కి ఎన్ని వచ్చినాయి, అన్ని వచ్చినాయి. రెండవది షర్మిల సొంతగానే ఓడిపోయింది, తన సొంత నియోజకవర్గంలోనే. అవినాష్ రెడ్డి చేతిలోనే కదా ఓడిపోయింది. సునీతను వెంట పెట్టుకుని తిరిగిన అంత సెంటిమెంట్ రాజేసినా జరగలేదు. చివరికి అవినాష్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గెలిచారు కదా, వాళ్ళిద్దరిని ఓడించాలని కదా ఆవిడ తిరిగింది. మరి ఏమైంది అంటే రాజకీయ జీవితంలో షర్మిల గారు కవితతో కంపేర్ చేస్తే అన్ని పదవులు అనుభవించలేదు, అంత ఏం చేయలేదు. పాదయాత్ర చేసి అన్న వెంట ఉన్నారు కానీ కవిత అలా కాదు కదా. మొదటి నుంచి తండ్రి అన్న వెంట ఉన్నారు. కొన్ని పదవులు కూడా ఆమె ఎంపీగా చేశారు, ఎమ్మెల్సీగా చేశారు, ఇవన్నీ చేసి ఉన్నారు కదా, సాధించలేరు. ఇంకొంచెం నెగిటివ్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ఇవేం చేయలేదని సింపతి అన్న రావాలి. అక్కడ అన్ని చేశాక ఇప్పుడు అన్న నేను తండ్రిని తిడుతుందన్న ఫీలింగ్ వస్తుంది, కానీ ఏం ప్రయోజనం ఉంటుంది ఆవిడ వల్ల? అంటే ఆవిడ అసలు ప్రజలకి ఏం చేసింది అనేది కదా లెక్క. పోనీ అధికారంలో ఉన్నప్పుడు జాగృతి పెట్టుకుని ఆ కార్యక్రమాలు పెట్టుకుని చీరలు పంచుకోవడం ఇదంతా ప్రభుత్వ డబ్బులతో జరిగింది తప్పించి ఆమె ఏమన్నా ప్రజలకి చేసింది ఉందా? అప్పుడు ఏం లేదు కదా. 10 ఏళ్ళు ఉంది ప్రభుత్వంలో. 10 ఏళ్ళు ప్రభుత్వంలో కీలక పాత్ర ఉన్నప్పుడు ఏం చెయ్యింది?